హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బటర్ఫ్లై బౌ మేకింగ్ అండి. 5 ఇంచెస్ 5 ఇంచెస్ 2 పీసెస్ 4 పీసెస్ తీసుకొని ఒకటి స్క్వేర్లో వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ సైడ్లో పెట్టుకొని పైన సైడ్కి స్టిచ్ వేయాలి. మధ్యలో బ్యాక్ సైడ్ ఎక్కడైనా టక్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసుకోవాలి. అట్లాగే స్క్వేర్ ఇంకో 2 పీసుల్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఆ ఎడ్జెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసి మధ్యలో చిన్న టక్ ఇచ్చి దాంట్లో నుంచి రివర్స్ చేసుకోవాలి. అప్పుడు సర్కిల్ షేప్ మనకు వచ్చేస్తుంది. మధ్యలో చిన్న ఎక్కడైనా ఒక దగ్గర చిన్న టక్ ఇచ్చి కట్టింగ్ చేసి అందులో నుంచి క్లాత్ని బయటికి తీయాలి. అప్పుడు సర్కిల్ షేప్ వచ్చేస్తుంది. దాని తర్వాత సర్కిల్ షేప్ని ఇది వచ్చేసి స్క్వేర్ని కూడా అట్లనే చిన్న కట్ ఇచ్చి దాంట్లో నుంచి రివర్స్ చేసుకోవాలి. దాని తర్వాత రెండింటిని పైన స్క్వేర్ షేప్ పెట్టి దాని కింద సర్కిల్ షేప్ పెట్టాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని దానికి మార్క్ చేసుకొని నీడిల్లో ఒక దారం ఎక్కించుకొని నీడిల్కి దారం ఎక్కించుకొని చిన్న చిన్నగా ఫోల్డింగ్స్ ఇస్తూ ఒకటి పైకి ఒకటి కిందకి ఇస్తూ మధ్యలో నుంచి సర్కిల్కి మధ్యలో నుంచి వేసిన తర్వాతకి స్క్వేర్కి మధ్యలో నుంచి చిన్న కుట్టులాగా పెట్టి దాన్ని లాగాలి. అప్పుడు మనకి బటర్ఫ్లై షేప్ వచ్చేస్తుంది. దాని తర్వాత దాన్ని ఆ సూదిని దారాన్ని టైట్గా కట్టేసి సూది తీసేసేయాలి. దాని తర్వాత ఒక చిన్న పీస్ తీసుకోవాలి. దాని నీట్ ఫినిషింగ్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఒకసారి. దాని తర్వాత ఒక చిన్న క్లాత్తో ఆ కుట్టినది కూడా మనకు కనపడకుండా ఉండడం కోసమని ఒక చిన్న క్లాత్ని 2 వైపులా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా ఫోల్డ్ చేసుకొని చిన్న థ్రెడ్ లాగా తయారు చేసుకొని దాన్ని మనం కుట్టిన అది థ్రెడ్ కనపడకుండా దానిపైన పెట్టి దేనిక సైడ్కి కుట్టేసి కట్ చేసుకోవాలి. అంతే అండి. బ్యాక్ సైడ్ క్లిప్ అటాచ్ చేసుకుంటే బటర్ఫ్లై బౌ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.